అంటే తెలంగాణలో ఇప్పటివరకు కూడా అద్దంకి దయాకర్ ఒక సామాన్యుడు. అందుకే అతనికి ఏ పదవి రాలేదు. గానీ ఇప్పుడు 4,04,000 కోట్ల దాకా ఆస్తులున్నాయి. దాన్ని అధిష్టానానికి చూపించాడు గనుక పదవొచ్చిందనేటువంటి ప్రచారం జరుగుతుంది. నిజంగా మీకు అంత ఆస్తుందా? నాకు ఎలక్షన్ అఫిడవిట్ చూసినావా నువ్వు? నాది ఐఎమ్ లోయెస్ట్ ఇన్కమ్ పొలిటికల్ లీడర్. లోయెస్ట్ మీన్స్ 4,50,000 ఏదో సంథింగ్ ఉన్నది. నేను అది కూడా చూడలేదు. మా అడ్వకేట్ అండ్ సిఏనే చూసి ఉంటారు. నేను అంటే ఎకనామిక్స్ మీద ఎక్కువ ఎప్పుడు దృష్టి పెట్టలే. ఎకనామిక్స్ కాదు, నాది సివిక్సే. ఎక్కువ జనం లెక్కనే ఉంది సంపాదన కంటే కూడా. సో అందుకనే ఇంకెవరు రాసిండ్రు కదా, పెద్దల సభకు పేద నాయకులు చెప్పి చూసినది బాగా కనెక్టింగ్ అనిపించింది. అంటే కాంగ్రెస్‌లో మూటలు అప్పజెప్తేనే పదవులు వస్తాయనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. అలా మీరు ఎన్ని మూటలు అప్పజెప్పారు ఢిల్లీకి? నేను ఇప్పటికీ థర్డ్ టైం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి, ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు 2014లో, 2018లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. ఎప్పుడు కూడా నేను ఎవరికి ఒక్క రూపాయి ఎప్పుడు ఇచ్చినది అయితే లేదు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు, తర్వాత మా ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం. నేను అంటే ఈ ధనస్వామ్య రాజకీయాలకు కొంత వ్యతిరేకం అనే దానికంటే కూడా లేని ఇలాంటి ప్రాక్టీసెస్ చేయడానికి నాకు ఇష్టం లేదు. అంటే మీన్స్ ఇదేదో డబ్బాశ చూయించి, నేను ప్రజల కోసం కష్టపడుకుంటూ నేను డబ్బును పెట్టి రాజకీయాలు చేసే పరిస్థితి వస్తే నా ఆలోచనలకు నేనే ఏమంటాము భిన్నంగా ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి నేను ఒక టెస్టిమోనీనే, నేను ఒక ఎగ్జాంపులే. ఈ ట్రెడిషనల్ పాలిటిక్స్లో డబ్బే రాజకీయము, డబ్బుతోనే రాజకీయం అనే దానికి నేను ఎగ్జామ్షన్గానే ఉన్నా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డబ్బుతో నేనైతే రాజకీయం చేయలేను.